రామచంద్రమూర్తి తన ప్రవర్తన చేత ధర్మాన్ని లోకానికి నిరూపణం చేస్తే, కృష్ణ పరమాత్మ భగవద్గీతని బోధ చేసి లోకానికి అనుసరణీయమైన మార్గాన్ని ప్రబోధం చేస్తే, వెంకటేశ్వర స్వామి వారు ప్రబోధము చేయలేదు. కానీ ఆయన ఆవిర్భావం కదలిక దగ్గర నుంచి ఈ లోకంలో మనం ఎలా మెసలుకోవాలో ఆయన నేర్పారు. లోకధర్మము దేశాచారము అని ఒకటి ఉంటుంది. కలియుగ లక్షణం అంటే ఎలా ఉంటుందో ఆయన నిరూపించారు. అందుకే ఆయన తింత్రిణీ వృక్షం కింద ఉన్నటువంటి పుట్టలో ఉండేవారు. ఆయన ఎప్పుడు తొండమాన్ చక్రవర్తితో కూడా చెప్పారు, తింత్రిణీ వృక్షం జోలికి వెళ్ళవద్దు, ఆ పక్కనున్నటువంటి సంపంగి చెట్టు జోలికి వెళ్ళవద్దు. ఎందుకో తెలుసా? ఈ వెంకటాచల పర్వతం మీద సాక్షాత్తుగా నేను ఏ వాల్మీకము నుండి ఆవిర్భవించానో అదే దేవకి వాల్మీకో సాక్షాత్, వాల్మీకో దేవకీ సాక్షాత్. ఆ వాల్మీకము పుట్ట ఉన్నదే, నేను బయటికి వచ్చిన పుట్ట అదే దేవకీదేవి. తల్లి దేవకీదేవిని నేను ఆ పుట్టగా మార్చుకున్నాను. నా తండ్రి అయినటువంటి వసుదేవుడు ఉన్నాడే, ఆయనే వసుదేవోధతింత్రిణి. ఆ వసుదేవుడే ఆ నీడ తిరగనటువంటి చింత చెట్టు. ఇప్పుడు లేదు, ఆ చింత చెట్టే వసుదేవుడు. ఈ శేషశైలం అనేటటువంటి పర్వతం ఉందే, ఈ శేషశైలం అనేటటువంటి పర్వతమే నా అన్నగారైనటువంటి బలభద్రుడు. నేను యమునా నదితో బాగా సంబంధం ఉన్నవాడను. నా పుట్టుక దగ్గర నుంచి నా రాసక్రీడ వరకు యమునా నది ఒడ్డుని. ఆయన పుట్టగానే ఆయనే చెప్పి ఆయనని తల మీద పెట్టుకున్నటువంటి వసుదేవుడికి యమున దారి ఇచ్చింది. నాకు యమునతో అంత అనుబంధం. స్వామి పుష్కరిణియే యమున.